హాయ్ గాయ్స్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ ఉందిగా, దీన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్పుడు వచ్చేసి ఏ వీడియో కూడా మీరు మిస్ కారు. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను డైలీ జాబ్ ఏపీటీఎస్లో జాబ్ ఆస్పిరెంట్స్ కోసం వీడియోస్, అలాగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. అలాగే డైలీ డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినట్లయితే ఈ విధంగా నేను జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. అలాగే మీరు ఏమైనా సరే ఎగ్జామ్ టిప్స్ కానీ, స్టడీస్లో ఎదుర్కొనే సమస్యల గురించి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి మీరు ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే జాబ్ ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పమని అడుగుతున్నారు. సో మీకు కొన్ని 5 విషయాలు అయితే, ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఫ్రెషర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిపరేషన్ అవుతుంటారు, కోచింగ్ సెంటర్కి వెళ్తుంటారు. సో నా విషయంలో అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ప్రిపరేషన్ అనేది జాబ్ నోటిఫికేషన్ రాకముందే మనం తీసుకోవాలి. ఏ విధంగా అంటే, మనకి చాలామంది చెప్తూ ఉంటారు, ఒక 5-6 సంవత్సరాల ముందు ఏదైతే ఎగ్జామ్ జరిగాయో వాటికి సంబంధించిన పేపర్స్ అనేవి కలెక్ట్ చేసుకోమని అంటుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, కేవలం మీరు ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ ప్రిపేర్ అవ్వడం కాదు, మీరు ఏం చేయాలంటే ఆ యొక్క సిలబస్ని ఉంటాయి కదా, పేపర్స్ యొక్క సిలబస్ను కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది. సో మీరు అవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం నోటిఫికేషన్లోనే వచ్చేసిందనేసి సంబరపడిపోవడం కాదు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి పాయింట్ని మనం క్షుణ్ణంగా గమనించాలన్నమాట. ప్రతి పాయింట్ని బాగా ఐడెంటిఫై చేసుకోవాలి. అసలు ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏ అంశాలు ఉన్నాయి, అసలు సిలబస్ ఏంటి, సిలబస్ ఎంతవరకు ఉంది, మొత్తం అంతా ఉందా, ఏదైతే ఇంతవరకు ఇచ్చాడో అంతే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇచ్చేసాడు కదా అని చెప్పి హిస్టరీ మొత్తం చదివేసుకోవడం, చరిత్ర మొత్తం చదివేసుకోవడం, అందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి ఫుల్గా చదివేసుకోవడం కాదు. దేనికి ఎంతైతే ఇవ్వాలో దాని యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దేనికి అంటే ఏ సిలబస్కి ఎంత స్కోర్ కూడా ఇచ్చాడు అన్న అంశాలను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో మీరు జాబ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ యొక్క పాయింట్స్ అన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా థర్డ్ విషయానికి వచ్చినట్లయితే వేకెన్సీస్ ఫ్రెండ్స్. వేకెన్సీస్ మీకు చాలా ఇంపార్టెంట్ అనేది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఖాళీల గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో స్త్రీ పురుషులు అలాగే వికలాంగులకు ఎన్ని సీట్లు ఉన్నాయి, అంటే స్త్రీలకు పురుషులకు అలాగే వికలాంగులకు ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే అంతేకాకుండా ఏ ప్రాంతానికి ఎన్ని అన్నది గుర్తించాలో. ఒక 10,000 సీట్లు అంటే 10,000 డిఎస్సి వేకెన్సీస్ వస్తే సమర్పణం కాదు. ఆ 10,000లోనే ఏ ప్రాంతానికి ఎన్ని ఉన్నాయి, అందులో స్త్రీలకి ఎన్ని, అలాగే పురుషులకి ఎన్ని, అలాగే పిహెచ్ కేటగిరీలు కానీ, ఓహెచ్ కేటగిరీలు కానీ, అలాగే ఓపెన్ కేటగిరీలో కానీ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. అలాగే ఏ ప్రాంతానికి అంటే జిల్లాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి. సో ఆ యొక్క ప్రాంతాలకి ఎన్ని ఇచ్చాడో 5 10 అని గుర్తుంచుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అది చాలా మంచిదన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఫోర్త్ విషయానికి వచ్చినట్లయితే జాబ్ నోటిఫికేషన్స్కి మనం ఏ విధంగా అర్హులం అనేది మనం చూసుకోవాలి గైస్. ఈ విధంగా అంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, ఆ నోటిఫికేషన్లో మనకి ఫుల్గా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. డిగ్రీ అంటే డిగ్రీ, ఇంటర్ అంటే ఇంటర్, ఐటీఐ అంటే ఐటీఐ. కానీ మీరు కింద గమనించినట్లయితే 2-3 సంవత్సరాల అర్హత ఉండాలంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? 2-3 సంవత్సరాల అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పకుండా ఉండాలంటారు. మరి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పకుండా మీకు లేదనుకుందాం. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ యొక్క దానికి అప్లై చేయడం? అర్హత ఉండాలంటారు. అంటే మీరు ఆ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి జాబ్ కొట్టేసిన, మీకు అర్హత లేకపోయినా, కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరగదు. మేనేజ్ చేసుకుందాం అనుకుంటే ఒకవేళ మేనేజ్ అవ్వడానికి అవ్వకపోయింది అనుకో, అప్పటి వరకు మీరు చేసిన ఖర్చులన్నీ వేస్ట్ అవుతాయి. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది నియర్లీ 90 డేస్ అనేది ఉండాలి. ఓకేనా? ఏ జాబ్కి అప్లై చేసినా సరే 90 డేస్ ప్లస్ ఉన్న కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ 60 to 90 మినిమం ఉండాలి. తర్వాత 90 డేస్ పైన ఉంటే ఇంకా మంచిదన్నమాట. సో ఖాళీగా ఉండే కన్నా ఇప్పుడు మీరు కంప్యూటర్ సర్టిఫికేట్స్ని సంపాదించుకునే పనిలో ఉండండి, ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? అలాగే అర్హత లేకుంటే, ఇప్పుడు ఖాళీగా నోటిఫికేషన్ లేకుంటే అర్హత సంపాదించుకోండి. సో ఇవి మనం గమనించాలి. ఇంకా 5th అంశానికి వచ్చినట్లయితే ట్రస్ట్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ఎవరెన్ని చెప్పినా సరే, ఎన్ని పోస్టులు ఉన్నా సరే, మన మీద తప్పకుండా నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకుండా మనమైతే ఏం చేయలేం. మీరు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్లో సిలబస్ మొత్తం పూజ చేయండి. సాధ్యమైనంత వరకు తక్కువ టైం ఉన్నా సరే పూజ చేయడానికి ట్రై చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో చాటింగ్లు, సినిమాలు అవన్నీ పక్కన పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఏదో ముక్కుబడిగా అప్లై చేసేసాం, చదివేసాం, ప్రిపేర్ అయిపోయాం అనుకుంటే ఏం అవ్వదు. అక్కడ మీకన్నా తోపులు
ఉంటారు అక్కడ 5-6 సంవత్సరాల నుంచి గట్టిగా ప్రిపరేషన్ అయ్యే ఉంటారు. కేవలం డిఎస్సి పర్పస్ చూసుకున్నట్లయితే 10,000 పోస్టులు లాస్ట్ 2014 డిఎస్సికి వచ్చినట్లయితే అప్లై చేసిన వాళ్ళు 5-6 లక్షల మంది. అంటే మిగతా ఎంతమంది చూసుకోండి నిరుద్యోగులు అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. సో వారితో మీరు పోటీ పడాలంటే ఆసామాసి విషయం కాదు. సో ఇప్పటికైనా ప్రిపరేషన్ అవ్వండి. కనీసం సిలబస్ అనేది మీరు 60 to 80% కంప్లీట్ చేస్తేనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ని ఏ జాబ్కైనా మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వండి. అస్సలు ప్రాక్టీస్ అవ్వకుండా మాత్రం వెళ్ళకపోవడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అలా చెప్తున్నాను అంటే గైస్, నేను కూడా చాలా ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది గైస్. మీరు బాగా ప్రిపేర్ అవ్వకపోతే తప్పకుండా నెగిటివ్ మార్కింగ్లో మీరు వెళ్ళిపోతారు. సో అనేది మీకు జాబ్ అనేది రాదు. సో అదే విధంగా కాకుండా ఇంకా విషయం చెప్పాలంటే, నేను హైదరాబాద్కి చాలాసార్లు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. సో హైదరాబాద్లో ఏమవుతుందంటే, నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక ట్రిప్కే 500 అవుతుంది. మళ్ళీ తిరగడానికి ఇంకో 500. మరి అక్కడ బస్ చేయడానికి అంటే అక్కడ షెల్టర్గా ఉండడానికి ఆ యొక్క 2-3 డేస్ నైట్ ఉండడానికి కానీ సో చాలా అమౌంట్ అవడం అనేది జరుగుతుంది. నియర్లీ ఒక 2-3 డేస్కే నేను 5,000 దగ్గరికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే 3,000 to 5,000. అంటే మన ప్రిపరేషన్ అవ్వకుండా మనకు అంత అమౌంట్ అనేది పెట్టుకోవడం వేస్టే కదా. ఒక్కొక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. ఖాళీగా కూర్చొని ఉంటే ఏం తెలుస్తుంది? బాగా డబ్బులు ఇచ్చేస్తుంటే అమ్మ నాన్నలు ఇచ్చేస్తుంటే ఖర్చు పెట్టడం కాదు, ఒక్కొక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్స్ అటెండ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు బాగా ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా మీకు జాబ్ అనేది ఒక్కోసారి రాకపోవచ్చు. ఎందుకంటే 1.5 మార్కుల్లో కూడా చాలాసార్లు పోటీదారులతో చూసుకున్నట్లయితే జాబ్ అనేది పోయే అవకాశం ఉంటాయి. సో అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకండి. డిసప్పాయింట్ అవ్వకుండా ఈ యొక్క అనుభవం మీకు ఏమైతే ఇచ్చిందో అదే మీరు అనుభవాన్ని వేరే ఎగ్జామ్స్ మీద కూడా చూపించండి. ఎందుకంటే సిలబస్ అనేది చాలా వాటిలో కూడా మీరు గమనించినట్లయితే సేమ్ ఒకేలా ఉంటుంది. సో 6 మార్కులు పోయిందని చెప్పి తెగ బాధపడిపోకండి. ఇంకొక అవకాశం చాలా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో వాటి కోసం మనం ప్రిపేర్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వేయండి. తప్పకుండా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.